నేటి సమాజంలో మానవ సంబంధాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి అని అంటారు. తండ్రి లేకపోయినా మేనమామ ఉండాలని పెద్దలు చెబుతారు. సోదరి పిల్లలను మేనమామ ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. మేనమామపై మేనల్లుడికి కూడా అంతే అభిమానం ఉంటుంది. కానీ ఈ ఘటనలో ఆ బంధమే రక్తంతో మస్కబారిపోయింది. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం సీత్యా తండకు చెందిన రామవతి రవికి మిర్యాలగూడ మండలంలో ఏడుకోట్ల తండకు చెందిన లక్ష్మితో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 కుమారులు ఉన్నారు. రవి వేమలపల్లి మండలం సల్కునూరు PACS లో అటెండర్ గా పనిచేస్తున్నాడు. మిర్యాలగూడ మండలం దొండవారిగూడెంకి చెందిన రవి సోదరి కొడుకు గణేష్ హైదరాబాద్ లోని ఒక షాప్ లో పనిచేస్తూ ఉండేవాడు. అవసరాల నిమిత్తం అప్పుడప్పుడు మేనమామ రవి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో తండ్రితో సమానమైన మేనమామ భార్యపై గణేష్ కన్నేశాడు. అత్తగా ఉండాల్సిన లక్ష్మి కూడా ఈ వివాహేతర సంబంధానికి అంగీకరించింది. కొంతకాలంగా గణేష్ లక్ష్మిల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇద్దరిని మందలించారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఏడాది క్రితం భర్త రవితో గొడవపడి లక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు జోక్యం చేసుకుని తిరిగి రవి ఇంటికి పంపించినా ఆమె తీరులో ఎలాంటి మార్పు కనిపించలేదు. భర్త అడ్డుగా మారడని భావించిన లక్ష్మి అతడిని తొలగించేందుకు భయంకరమైన పథకం వేసింది. ఘటన జరిగిన రోజు రవి తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. మధ్యాహ్నం మద్యం సేవించి ఇంట్లో నిద్రిస్తున్న రవిని లక్ష్మి తన ప్రియుడు గణేష్ తో కలిసి హత్య చేసింది. రవి నోట్లో టవల్ పెట్టి కర్రతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత గణేష్ లక్ష్మి ఆమె చిన్న కుమారుడితో కలిసి పరారయ్యారు. తెల్లారిన గది తలుపులు తెరుచుకోకపోవడంతో రవి తల్లిదండ్రులు వెళ్లి చూడగా రవి విగత జీవిగా పడి ఉన్నాడు. మనవడు కోడలు కలిసి తన కొడుకును హత్య చేశారని రవి తండ్రి లక్ష్మణ్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న లక్ష్మి గణేష్ తో పాటు ఆమె చిన్న కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బంధాలు అనేవి విలువలపై నిలబడితేనే అది పవిత్ర బంధం అవుతుంది. వాంఛలపై నిలబడితే అవే వినాశనానికి దారితీస్తాయి. ఈ ఘటన సమాజానికి ఒక కఠిన హెచ్చరిక.